నమస్కారం. ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధి శ్రీ జోగి రమేష్ గారు మాట్లాడుతూ రాయపాటి సాంబశివరావు గారి మీద సిబిఐ కేసు పెడితేనో దాడి చేస్తేనో చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పి స్టేట్మెంటు, ఏదో ఆయన వాటాలో చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉందని, ఇంకేంటో పిచ్చి పిచ్చిగా చాలా ఆయన తెలియని విషయాలు, తెలియని విషయాలు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. జోగి రమేష్ గారు, మీకు ఒక చిన్న సలహా. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశానికి అంటుకోదు, తిరిగి మన మొహం మీద పడుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రాయపాటి సాంబశివరావు గారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది తెలుగుదేశం కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని కంటిన్యూ చేసాం. ఎందుకు కంటిన్యూ చేసాం? కాంట్రాక్ట్ కనుక క్యాన్సిల్ చేస్తే పని చేయలేదని ఆర్బిట్రేషన్ ఒకటి అవుతుంది, మళ్ళీ రీటెండర్ పిలిస్తే కాస్ట్ పెరుగుద్దని చెప్పి పోలవరం అథారిటీ వాళ్ళు చెప్పితే ఆయన కంటిన్యూ చేసి సబ్ కాంట్రాక్టులు వివిధ కంపెనీలకు ఇచ్చి ఎస్క్రీ అకౌంటు ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఎస్క్రీ అకౌంట్లు వేసి సబ్ కాంట్రాక్టులకు ఇబ్బంది లేకుండా పోలవరాన్ని ఈ స్టేజ్కి 2019 ఏప్రిల్కి హెడ్ వర్క్స్ని 72% పూర్తి చేయించగలిగామంటే ఆ ఘనత రాయపాటి సాంబశివరావు కాదు, తెలుగుదేశాన్ని నడిపించి పోలవరాన్ని సోమవారం ప్రతివారం పోలవరం అనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజున. కాబట్టి మీరు వాస్తవాలు తెలిసినప్పుడు ఏం జరిగింది ఏంటో తెలుసుకుని మాట్లాడితే మంచిది. మాకు వాటా ఉందా అందుట్లో? మరి విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతారండి? A1 A2 కదా. మరి మీ అందరికీ అందుట్లో వాటా ఉందంటే మీరు ఒప్పుకుంటారా? అంటే మీరేం చెప్తారు? సుజనా చౌదరి గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు, ఈయన గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు. మీరేం మాట్లాడారండి గతంలో? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బ్లూ డైమండ్, పింక్ డైమండ్ చంద్రబాబు గారు ఇంట్లో ఉంటుందా? వాళ్ళ పింక్ డైమండ్ కేసు విత్డ్రా చేసుకుంటారా మీరు? శేఖర్ రెడ్డికి బినామీ, లోకేష్కి బినామీ శేఖర్ రెడ్డా? మరి వాళ్ళు మీరు ఆయనకి టీటీడీలో మెంబర్ ఇస్తారా మీరు? మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? ఇవాళ ఎవరికి ఇచ్చారండి కాంట్రాక్టు? కాబట్టి మీరు కొంచెం వాస్తవాలు తీసుకోండి. మనకు భాష వచ్చింది కాబట్టి, మీడియా ఉంది కాబట్టి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది రాయపాటి సాంబశివరావు గారు ఆయన బ్యాంకు కనుక ఏదన్నా ఎగ్గొట్టుంటే, లేదు బ్యాంకుల్లో అవకతవక జరుగుంటే బ్యాంక్స్ విల్ టేక్ యాక్షన్. ఆ రోజు మేము వాకాటి నారాయణ రెడ్డి గారిని రేడ్ చేస్తే వెంటనే సస్పెండ్ చేసాం ఆయన్ని. ఆయన వెళ్ళి వాళ్ళు బీజేపీలో చేరాడు జైలు నుంచి బయటకు వచ్చి. మీరేం చేశారు? రఘురామకృష్ణరాజు గారిని మీరేం చేశారండి? ఇవాళ ఏ పార్టీ రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్పండి. ఆయన వైసీపీ ఎంపీ అని చెప్తున్నాడు. మరి మీ నాయకుడిని చెప్పండి రఘురామకృష్ణరాజు మా పార్టీ అని. ఆయన చరిత్ర ఏంటి? ఇవాళ మిమ్మల్ని రోజు రచ్చబండ మీద తిట్టేది ఎవరు? మేమా? మా దగ్గర నుంచి వచ్చి మీ దగ్గర వచ్చిన వాళ్ళందరి జాతకాలు కనుక చదివితే ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. జగన్ గారు అవినీతిపరుడు కాదనేది మీ స్టేట్మెంట్ అయితే, మీరు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని, చంద్రబాబు నాయుడు సిబిఐ లేఖ రాయాలని. మేము రాస్తాం. అదే దమ్ము మీకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నా మీద కేసులన్నీ కూడా 6 నెలల్లో డిస్పోజ్ చేసేసి కేసుల యొక్క నిజాలు తేల్చాలని చెప్పి ఒక లెటర్, ఒక అఫిడవిట్ని మీ ముఖ్యమంత్రిని సిబిఐ కోర్టులో వేయమనండి. నాకు బెయిల్ అవసరం లేదు, అటెండ్ అవుతానని చెప్పి అటెండ్ అవ్వమనండి ప్రతి శుక్రవారం కోర్టుకి. ఎందుకు బెయిల్ అడుగుతున్నాడు? అది మీరు సిద్ధం అవుతే దీనికి మేము సిద్ధమే. ఆ అఫిడవిట్ మీరు లాయర్ ద్వారా తీసుకురండి. ఈ లెటర్ మేము ఆ లాయర్ ద్వారా తీసుకొద్దాం, ఒక మధ్యవర్తి దగ్గర పెడదాం, 2 ఫైల్ చేద్దాం. మీరు అది తీసుకొస్తే నేను కూడా ఇది తీసుకొస్తా. కాబట్టి ఏదో మాట్లాడదాం కాదు, తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పి మీ నాయకుడు నాయన అంటే రాజశేఖర రెడ్డి గారు 26 కేసులు వేశారు.
అందుట్లో ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది. లక్ష్మీభారతి గారు ఫైల్ చేసిన కేసు ఒకటే, డిస్ప్రపోర్షన్ కేసు ఒకటే పెండింగ్ ఉంది, ఇంకేమీ లేవు. కొన్ని మీరే విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. 26 కేసులు వేస్తే ఒక్క కేసు కూడా కనీసం ప్రైమా ఫేసే ఉందనేది నిరూపించలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారు కదా లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం. అసలు మీరు డిక్లేర్ చేశారా? మీ నాయకుడు డిక్లేర్ చేశాడా? నిజాయితీ గురించి మీరు మాట్లాడతారండి. A1 A2లు అంటే మాకు 151 సీట్లు వచ్చినాయి అంటారు. కరెక్టే, కుక్కను మేకను కుక్క అని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఎందుకంటే మోసం మీకు అందుట్లో ఆరితేరిన వాళ్ళు కాబట్టి. ప్రజలు ఒకసారి మోసపోతారు, వద్దాక మోసపోరు. మీ అదృష్టం ఏంటంటే భారతదేశంలో రెఫరెండం లేదు, రికాల్ ఫెసిలిటీ లేదు. పెళ్లి చేసుకుంటే విడాకుల అవకాశం ఉంది తప్ప ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎన్నుకుంటే దించే పరిస్థితి భారతదేశం లేదు. 5 సంవత్సరాలు భరించాల్సిందే. కాబట్టి ఈ భరించే పద్ధతిలో ఉన్నాం ప్రజలందరూ కూడా, ప్రజలతో పాటు మేము ఉన్నాం. అది చూసి మీరు ఏదో అవాకులు జవాకులు మాట్లాడితే మంచిది కాదు. అది ఛాలెంజ్ అంటున్నారు, మేమే ఛాలెంజే. నెంబర్ 1, మీ నాయకుడితో సిబిఐ కోర్టుకి అఫిడవిట్ వేయించండి, నా కేసులు మొత్తం 6 monthsలో అయిపోవాలి, నాకు బెయిల్ అవసరం లేదని. మేము మా నాయకుడితో మా ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ మేము లెటర్ రాయిస్తాం. ఈ 2 మీరు తీసుకురండి. తర్వాత మాకు ఓటు లేదు, మీడియా మాత్రం ఉందో అన్నారు. అసలు మాకు జనం లేనప్పుడు మీకెందుకు ఉలుకు? ఇవాళ మీరు కొన్ని చిన్న పార్టీలకి ఇక్కడ మనకి 0.1% కూడా ఓటు లేదు, ఆ నాయకుల గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ ప్రతిపక్ష హోదా లేదు, అసలు ఏమి లేని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైనా ఉంటే కదా మాట్లాడాల్సింది మనం. అక్కడ ఏమైనా ఉంటే కనబడుతుందనో, మసగ్గా ఉందనో, లేదంటే పూర్తిగా స్పష్టంగా లేదని మాట్లాడాలా. అంత చీకటిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం? ఇప్పుడు మీ కళ్ళకి మేము ఎలా కనపడుతున్నాం? ఉన్నట్ట లేనట్ట? లేకపోతే మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఉంటే మేము మాట్లాడిన దానికి మీరు కూడా సమాధానం చెప్పాలి. బాధ్యత మాకు కాదు, అధికారంలో మీకు ఎక్కువ ఉంటుంది. మీరు ముందు లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం ఇయర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఆస్తులు దీని గురించి. అవి మీ నాయకుడు ఫైల్ చేయమని చెప్పండి. తర్వాత ఏనుంటే మాట్లాడదాం. మీ ఆస్తులు ఎలా వచ్చినాయి ఏంటనేది సిబిఐ కూడా తెలుస్తుంది. తొందరపడితే దాంట్లో వచ్చిన లాభం లేదు. రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు మీ దగ్గర బోడంత మంది ఉన్నారు వ్యక్తులు. రఘురామకృష్ణరాజు గారి చరిత్ర అసలు మీకు తెలియదేమో. ఇక్కడి నుంచి వచ్చిన ఆయన వల్లభనేని వంశీ, వీళ్ళందరూ మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఇప్పుడు మీ పార్టీకి వస్తే నీతివంతులు అయిపోతారా? రామసుబ్బారెడ్డి కేసులు లేవా? మీ దగ్గరికి వస్తే కేసులు మాఫీ అయిపోతాయా? నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ రాఘవరావు గారి దాని పెనాల్టీ చేశారు 700 కోట్లు ఎంతో. మీరు ఇవాళ మీ పార్టీలో చేరాడు, పెనాల్టీ వసూలు చేస్తారా మీరు? చెప్పండి, దమ్ముంటే చెప్పండి సమాధానం దీనికి. ఆ పెనాల్టీ మీరు రాఘవరావు దగ్గర వసూలు చేస్తారా? దీనికి సమాధానం చెప్పండి. కాబట్టి ఏదో రాయపాటి సాంబశివరావు గారు మీ సిబిఐ రేట్ జరగగానే చంద్రబాబు నాయుడుకి వాటా ఉంది, ఆయన చంద్రబాబు నాయుడు పెంచిన చెట్టు, ఇలా మాట్లాడితే మంచిది కాదు. రాయపాటి సాంబశివరావు గారికి మీరు రాజకీయాలు రాకముందు నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందులో ఏమన్నా ఉంటే అది కోర్టు చూసుకుంటుంది, సిబిఐ చూసుకుంటుంది. ఆయన వాళ్ళ యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆయన చాటున చంద్రబాబు నాయుడు ఏదో సంపాదించాడు, మేము పెంచాము, సుజనా చౌదరి పెంచారు, సీఎం రమేష్ పెంచారు, దీపక్ రెడ్డి గారు ఇదయ్యాడు. మీ దగ్గర లేదు లిస్టు? మీ దగ్గర ఉన్న వాళ్ళంతా సత్యవంతులు, నీతివంతులా? అంటే మీ దగ్గరికి వస్తే నీతివంతులు అయిపోతారా? అంటే మా దగ్గర చేసిన పాపాత్మలందరూ మీ దగ్గర నీతివంతులు అయిపోతారా? చెప్పండి, రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో ఉన్నాడు? మీరు సర్టిఫై చేయండి. వైసీపీలో ఉన్నాడా లేడా?
ఆయన వైసీపీ ఎంపీనా కాదా? దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి. కాబట్టి ఏదో మనం హోదా ఉందని చెప్పి మాట్లాడుతున్నది మంచి పద్ధతి కాదు. సిబిఐ ఎంక్వైరీ అడగాలట. నేను అడుగుతున్నాను, నీకు దమ్ముంటే, జోగి రమేష్ గారు, నీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వివేకానంద రెడ్డికి విషయంలో సిబిఐకి కేసు వద్దని మనం ఎందుకు అడిగామని అడగండి మీరు. చంద్రబాబు నాయుడు టైంలో సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఆయన ప్రభుత్వంలో వస్తే సిబిఐ ఎంక్వైరీ వద్దని. దీనికి కారణం ఏంటి చెప్పమని, బహిరంగంగా చెప్పమని మీ ముఖ్యమంత్రి మీరు అడగండి చూద్దాం. ఆయన దానికి సమాధానం చెప్తే మేము సమాధానం చెప్తాం. ఏమనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి రక్తదానంలో మా గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు వచ్చింది అంటారు. మీరు మర్చిపోయి ఉంటారు, పోలవరంలో వేసిన కాంక్రీట్కి కూడా తెలుగుదేశం హయాంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఇచ్చారు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ 3 జార్జెస్ డ్యామ్ చైనాలో, అంటే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ 3 జార్జెస్ డ్యామ్. అది కట్టినప్పుడు కూడా ఒక్క రోజులో ఇంత కాంక్రీట్ వేయలేదు. అది పోలవరం స్పిల్వేలో వేసిన కాంక్రీట్కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసినందుకు. కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీకే రాలా, మా ప్రభుత్వంలో కూడా వచ్చింది. కానీ మీరు చెప్పుకున్నట్టు మీ ఖర్చుతో, ప్రభుత్వం ఖర్చుతో మేము డబ్బాలు కొట్టుకోవాలి ఎక్కడ. అందుకని మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు మీ ఛాలెంజ్కి మేము సిద్ధం. అయితే 2 కండిషన్స్ ఉన్నాయి. మీ నాయకుడిని నా కేసు 6 నెలల్లో ఫైనలైజ్ చేయాలని చెప్పి అఫిడవిట్ వేయమనండి, బెయిల్ రద్దు చేయమని అడగండి. వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ అవసరం లేదని చెప్పి కేసు ఎందుకు విత్డ్రా చేసిన కారణాలు బహిరంగ చెప్పమనండి. ఎవ్రీ ఇయర్ మీ ఆస్తులు లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం రిటర్న్స్ ఇవ్వాలి, అవి ఇవ్వమని చెప్పండి. అవి ఇస్తే మనం మిగతా విషయాలు మాట్లాడదాం. అవి లేకుండా ఏదో రాయపాటి సాంబశివరావు గారి ఇంట్లో రైడ్ జరిగింది, మీకు ఆయన బినామీ, మరి శాఖరెడ్డి ఏమవుతాయండి? మీకు వాళ్ళు టీటీడీ మెంబర్ ఇచ్చారు, మేము ఇస్తేనేమో శాఖరెడ్డి లోకేష్కి బినామీయా? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందా? 3 సింహాలు ఎవరి ఇంట్లో ఉన్నాయండి? మీ మంత్రి ఇంట్లో ఉన్నాయి అంటాను, ఒప్పుకుంటారా? 3 సింహాలు మీ ఎండోమెంట్స్ మినిస్టర్ ఇంట్లో ఉన్నాయని చెప్తున్నాను నేను. దుర్గగుడిలో పోయిన సింహాలు మీరు ఒప్పుకుంటారా? మరి పింక్ డైమండ్ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? డిఫమేషన్ కేసు, ₹1 కోటి కట్టాం ఫీజు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడేటప్పుడు బాధ్యత గుర్తు చేసే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. అంతేకాని చౌకబారుగా మాట్లాడి రాజకీయాలకు ఉన్న విలువలు ఇంకా తగ్గించే పని మట్టుకు దయచేసి చేయొద్దు. ఏదన్నా ఇదిగో మా ప్రభుత్వంలో ఈ సంక్షేమ పని చేసాం, మీరు చేయలేదు, ఎస్ మనం డిబేట్ చేద్దాం. అంతేగాని గొంగళ్ళలో తింటూ మాట్లాడుకుంటే ఇలాగ ఉంటుంది. కాబట్టి మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు నేను చేసిన ఛాలెంజ్ కూడా మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మరి మీరు సమయం స్థలం చెప్తే మేము కూడా ఆ రికార్డుతో వస్తాం. మరి మీరు ఇవాళ చెప్తారా, రేపు చెప్తారా, ఎల్లుండి చెప్తారా?